హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యూటోరియల్లో మనము జనరల్ ఓచర్ గురించి డీటెయిల్స్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో జనరల్ ఓచర్ని ఎందుకు యూజ్ చేస్తాము? సో జనరల్ ఓచర్ని మేజర్గా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసం, అదేవిధంగా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎంట్రీ వేయడానికి జనరల్ ఓచర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ప్రొవిజనల్ ఎంట్రీస్, డిప్రిషియేషన్ ఎంట్రీస్, చెక్ బౌన్స్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, ఇలాంటి ఎంట్రీస్ని వేయడానికి జనరల్ ఓచర్ యూజ్ చేసి ఎంట్రీ వేస్తాం. అదేవిధంగా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్కి మనము ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేసిన, సేల్ చేసిన జనరల్ ఓచర్లో ఎంట్రీ వేస్తాం. అదేవిధంగా క్రెడిట్కి కన్సూమబుల్ గూడ్స్ని పర్చేజ్ చేస్తే జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓనర్ పర్సనల్ యూజ్ కోసం గూడ్స్ని విత్డ్రా చేసుకుంటే బిజినెస్ నుండి జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఓచర్స్ ఏవైతే ఉన్నాయో, కాంట్రా ఓచర్, పేమెంట్ ఓచర్, రిసిప్ట్ ఓచర్, పర్చేజ్ ఓచర్, సేల్ ఓచర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఈ ఓచర్స్లో రాని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో ఈ ట్యుటోరియల్లో మనము ప్రాక్టికల్ కొన్ని ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెక్ బౌన్స్ ఎంట్రీస్ని ఎలా ఎంట్రీ వేయాలి, చెక్ బౌన్స్ ఛార్జెస్ని ఏ విధంగా ఎంట్రీ వేయాలి జనరల్ ఓచర్లో, అదేవిధంగా క్రెడిట్కి ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేస్తే ఆ ఎంట్రీని జనరల్ ఓచర్లో ఎలా ఎంట్రీ వేయాలి, అదేవిధంగా కన్సూమబుల్ గూడ్స్ను పర్చేజ్ చేస్తే జనరల్ ఎంట్రీలో ఎలా ఎంట్రీ వేయాలి అనేది, మరియు రెక్టిఫికేషన్ ఎంట్రీస్, అదేవిధంగా డిప్రిషియేషన్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ గురించి మనము డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లంలోకి వెళ్తే, ఫస్ట్ ఏప్రిల్లో మిస్టర్ శర్మ స్టార్టెడ్ ఏ బిజినెస్ సొల్యూషన్ బై బ్యాంకింగ్ ఇన్ క్యాష్ ఆఫ్ రూపీస్ 5 lakhs. 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మిస్టర్ శర్మ, సో ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ట్రాన్సాక్షన్స్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎఫెక్ట్ అయిన అకౌంట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ అని గుర్తించి డెబిట్ అండ్ క్రెడిట్ అని జనరల్ ఓచర్ వేసి తర్వాత టాలీలో మనము ఎంట్రీ వేయాలి. సో ఇక్కడ శర్మ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 5 lakhs అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఇందులో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? ఫస్ట్ టైం బిజినెస్లోకి క్యాష్ అనేది వచ్చింది క్యాపిటల్ రూపంలో. సో క్యాపిటల్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్, ఈ రెండు అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. సో క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్, క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదేవిధంగా రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ క్యాపిటల్, సో పర్సనల్ అకౌంట్ మిస్టర్ శర్మ బిజినెస్కి ఇవ్వడం జరుగుతుంది 5 lakhs. సో బిజినెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది క్యాష్. సో రియల్ అకౌంట్ అంటే రిసీవింగ్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎంట్రీ వచ్చేసి డెబిట్ క్యాష్ అకౌంట్ డేటర్ టు క్రెడిట్ మిస్టర్ అరుణ్ శర్మ క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ వేయడం జరుగుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే బిజినెస్లో క్యాష్ వస్తుంది, ఎస్సెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాము, ఎస్సెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాము, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాము, లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బిజినెస్కి క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ ఏ విధంగా వస్తుంది? క్యాపిటల్ రూపంలో. అపోజిట్ ఏమేయాలి? అరుణ్ శర్మ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్? ఎంత? 5 lakhs. సో ఇప్పుడు బిజినెస్లోకి 5 lakhs అనేది రావడం జరిగింది. సో ఇందులో ఏ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ఇన్వాల్వ్ అయింది? బిజినెస్లో క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము, క్యాష్ రిసీవ్ చేసుకున్న ఆన్లైన్ బ్యాంక్ ద్వారా మనం ఏమైనా ఆన్లైన్ బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకున్న రిసిప్ట్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఎంట్రీ అనేది మనం ఇప్పుడు వేసేద్దాం. సో ఓచర్లోకి వెళ్తున్నాను. సో రిసిప్ట్ ఓచర్, క్రెడిట్ వచ్చేసి అరుణ్ శర్మ క్యాపిటల్ అకౌంట్, అండర్ క్యాపిటల్ అకౌంట్. బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ టైం ఓనర్ క్యాష్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో టోటల్ వచ్చేసి 5 lakhs. సో క్యాష్, సో డెబిట్, బిజినెస్లో క్యాష్ వస్తుంది కాబట్టి 5 lakhs. ఓకే, ఇప్పుడు మన బిజినెస్లో క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. సో ఇక్కడ చూడండి మన క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 5 lakhs అయితే ఉండడం జరిగింది. సో ఏ బిజినెస్ అయినా ఖచ్చితంగా ఫస్ట్ క్యాష్ అనేది బిజినెస్లో క్యాష్తో బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మిస్టర్ శర్మ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అందులో క్యాష్ వచ్చేసి 2 lakhs అయితే డిపాజిట్ చేశాడు, ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి.
ఇందులో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి ఐసిఐసిఐ బ్యాంకు అదేవిధంగా క్యాష్ అకౌంట్. సో రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్, క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో సింపుల్గా మనము చూసుకుంటే మన బిజినెస్ నుండి క్యాష్ వెళ్తుంది కాబట్టి, క్యాష్ తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేసాము. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటుంది 2 lakhs. సో అందుకే అదని మనము డెబిట్ చేయడం జరిగింది. సో మన బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేసాము, మన బిజినెస్లోని క్యాష్ తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేసాము. బట్ మన అమౌంట్ అనేది బయటకు వెళ్ళట్లేదు, మన బిజినెస్ లోపలనే ఉంది, టోటల్ 5 lakhs అలానే ఉంది. సో దాన్ని మనము టాలీలో కాంట్రా వోచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో బ్యాంక్ టు బ్యాంక్, బ్యాంక్ టు బిజినెస్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కాంట్రా వోచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో ఈ ఎంట్రీ వేసేద్దాం. సో వోచర్, కాంట్రా వోచర్. సో క్రెడిట్ వచ్చేసి క్యాష్ 2 lakhs అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో క్రియేట్ లెడ్జర్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్. సో ఇది బ్యాంక్ అకౌంట్ అండర్. సో 2 lakhs. సో ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు మన బ్యాలెన్స్ చూసుకుంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. సో మన దగ్గర టోటల్ కరెంట్ అసెట్ 5 lakhs అలానే ఉంది, తగ్గలేదు, బయటకు పోలేదు, రాలేదు. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ మన దగ్గర క్యాష్ 3 lakhs ఉంది, బ్యాంక్లో 2 lakhs ఉంది, టోటల్ 5 lakhs ఉంది. సో ఎలాంటి ఎఫెక్టివ్ అయితే బిజినెస్లో జరగలేదు క్యాష్కు, అందుకే కాంట్రా వోచర్లో వేసాం. ఓకే. సో నెక్స్ట్, సో ఇప్పుడు స్టార్ట్ అయింది మన అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. మిస్టర్ శర్మ రిసీవ్డ్ ₹80,000 బై చెక్ యాజ్ ఎ కన్సల్టెన్సీ రెవెన్యూ ఫ్రమ్ త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. సో ఇక్కడ మనము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసాం, కన్సల్టెన్సీ సర్వీస్ త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్కి చెక్ అనేది ఇచ్చేశాడు. సో ఇక్కడ ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి, కన్సల్టెన్సీ రెవెన్యూ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్. త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అవసరం లేదు, ఎందుకంటే అతను మనకు పేమెంట్ చేసేసాడు, మనకు చెక్ ఇచ్చేసాడు, కన్సల్టెన్సీ రెవెన్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పార్టీతో మనకు సంబంధం లేదు. సో కన్సల్టెన్సీ రెవెన్యూ అంటే ఏంటి, బిజినెస్కి ఇన్కమ్ అంటే నామినల్ అకౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్ ఏంటి, పర్సనల్ అకౌంట్. సో రూల్ ఏంటి, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే. సో యాజ్ పర్ ద గోల్డెన్ రూల్ ప్రకారం ఐసిఐసిఐ బ్యాంక్లో క్యాష్ అనేది 80,000 అనేది చెక్ డిపాజిట్ చేశాం కాబట్టి డెబిట్, రిసీవర్ కాబట్టి డెబిట్ చేసాము. రెవెన్యూని ఆల్వేస్ మనం క్రెడిట్ చేస్తాం యాజ్ పర్ ద నామినల్ రూల్ ప్రకారం. క్రెడిట్ కన్సల్టెన్సీ రెవెన్యూ అని వేయడం జరిగింది. దీంట్లో ఒక లెడ్జర్ ఎటు వెళ్తుంది, ఒక అకౌంట్ ఎటు వెళ్తుందని తెలిస్తే మిగతా అకౌంట్ని అపోజిట్ చేస్తే సరిపోతుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఐసిఐసిఐ బ్యాంక్. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేసాము. ఎందుకు అంటే కన్సల్టెన్సీ రెవెన్యూ. సో 80,000. ఓకే. సో ఈ ఎంట్రీ వేసేద్దాం. సో ఇక్కడ మనము చెక్ రిసీవ్ చేసుకున్నాం, చెక్ కానీ క్యాష్ కానీ రిసీవ్ చేసుకుంటే ఏ వోచర్లో వేయాలి, రిసిప్ట్ వోచర్లో ఎంట్రీ వేయాలి కదా. సో క్రెడిట్ ఏం చేస్తాము, కన్సల్టెన్సీ రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని ఎప్పుడైనా మనము క్రెడిట్ చేస్తాము. కన్సల్టెన్సీ రెవెన్యూ ఇది మనకు డైరెక్ట్ ఇన్కమ్. ఓకే. కన్సల్టెన్సీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 80,000. సో చెక్ ద్వారా పేమెంట్ అయితే వచ్చింది. సో ఐసిఐసిఐ బ్యాంక్లో డిపాజిట్ చేసాం. సో తర్వాత మనం ఏం చేసాము, మన ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ప్రజెంట్ మన టాలీలో చూసుకుంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. సో మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, 2,80,000 అయితే ఉంది. ఎందుకు, మన దగ్గర కన్సల్టెన్సీ రెవెన్యూ 80,000 వచ్చింది కాబట్టి యాజ్ పర్ బుక్స్ ప్రకారం, యాజ్ పర్ మన టాలీ ప్రకారము 2,80,000 అయితే ఉంది. సో బ్యాంక్లో చెక్ చేసుకుంటే 1,99,150 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో నేను ఒకసారి చూస్తాను, 2,80,000 మన బుక్స్లో ఉన్నాయి, 1,99,150 రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. 80,850 రూపీస్ బ్యాంక్లో చూపించట్లేదు. సో ఇమీడియట్లీ బ్యాంక్ ఇంటిమేట్ చేసింది, ఏదైతే చెక్ మీరు డిపాజిట్ చేశారో త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుండి 80,000 అది బౌన్స్ అయింది అని చెప్పడం జరిగింది. సో ఈ బౌన్స్ అయింది కాబట్టి మన బ్యాంకులో 80,000 డిపాజిట్ కాలేదు కాబట్టి ఈ ఎంట్రీని మనం జనరల్ వోచర్లో వేసి బ్యాంక్ బ్యాలెన్స్ని మనం యాజ్ పర్ ద బుక్
మన టాలీ బ్యాలెన్స్ని టాలీ చేయాల్సి ఉంటుంది, అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం జనరల్ ఓచర్లో ఎంట్రీ వేస్తాము. సో ఎప్పుడైతే చెక్ రిసీవ్ చేసుకున్నామో త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నేమ్ అవసరం లేదని చెప్పాం. బట్ ఇప్పుడు మనకు చెక్ అనేది బౌన్స్ అయింది. త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుండి కన్సల్టెన్సీ రెవెన్యూకి సంబంధించి అమౌంట్ రికవరీ చేయాలి. సో డెబిట్ చేస్తాము. త్రిశూల్ ఇప్పుడు పార్టీ నేమ్ అవసరము. అండర్ సన్రీ డెటార్, ఇది మన కరెంట్ ఎసెట్, మనకు మనీ ఇవ్వాలి, 80,000 రికవరీ చేయాలి, చెక్ బౌన్స్ అయింది 80,000. సో మనం ఎప్పుడైతే న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి, ఎప్పుడైతే మనము చెక్ రిసీవ్ చేసుకున్నామో ఐసిఐసిఐ బ్యాంకుని డెబిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 80,000ని మనం బ్యాంకులో నుంచి తగ్గించాలి అంటే క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్గా మనకు బ్యాంక్ కనిపించదు, జర్నల్ ఎంట్రీలో బ్యాంక్ అనేది కనిపించదు, మనం టైప్ చేయాలి మన బ్యాంక్ ఏదైతే అది ఐసిఐసిఐ బ్యాంక్ 80,000. సో ఇప్పుడు 2 lakhs వచ్చేసింది, మన యాక్చువల్ ఉండే అమౌంట్ 2 lakhs. సో ఎంట్రీ ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన బ్యాంక్లో 1,99,150 రూపీస్ మాత్రమే ఉన్నాయి. బట్ మన బ్యాంకులో మన బుక్స్లో చూసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ F1 2 lakhs ఉంది. సో ఇంకా మన దగ్గర 850 మైనస్ అనేది కావాలి, మన బుక్స్లో ఎక్కువ చూపిస్తుంది. సో ఆ 850 ఏంటి అంటే బ్యాంక్ అనేది చెక్ బౌన్స్ ఛార్జెస్ అయితే వేయడం జరిగింది. సో చెక్ బౌన్స్ ఛార్జెస్ 850 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. సో అందుకే మన బ్యాంక్లో 850 కట్ అవ్వడం అయితే జరిగింది. సో త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రామిస్ చేయడం జరిగింది, ఆ 850తో కలిపి నేను టోటల్ అమౌంట్ పే చేస్తా అని. సో దాని గురించి కూడా మనం అడ్జస్ట్ చేసేస్తాం. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను, జనరల్ ఓచర్లో వేస్తాము, అడ్జస్ట్మెంట్ ఓచర్ కాబట్టి. సో త్రిశూల్ సాఫ్ట్వేర్ నుండి మనం ఈ 850 రికవర్ చేయాలి, 850 డెబిట్ చేసాము, న్యూ రిఫరెన్స్ తీసుకుందాము. సో టోటల్ 80,850 రికవర్ చేస్తాము. సో ఐసిఐసిఐ బ్యాంక్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది, తగ్గించడం జరుగుతుంది. సో 1,99,150 యాజ్ పర్ ద బుక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని టాలీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఓకే, సో అయితే అనుకున్న ప్రకారము త్రిశూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేమెంట్ అయితే చేస్తున్నాడు. సో క్యాష్ రూపంలో పేమెంట్ చేస్తున్నాడు. సో రిసిప్ట్ ఓచర్లో ఎంట్రీ వేస్తాం, క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో త్రిశూల్ సాఫ్ట్వేర్ని మనం ఇప్పటివరకు డెబిట్ చేసాము, ఇప్పుడు క్రెడిట్ చేయాలి. సో 80,850 రూపీస్ టోటల్. సో ఇందులో ఫస్ట్ బిల్ వచ్చేసి కన్సల్టెన్సీ రెవెన్యూ 80,000, సెకండ్ బిల్ వచ్చేసి చెక్ బౌన్స్ ఛార్జెస్ 850 మనకు పే చేయడం అయితే జరుగుతుంది క్యాష్ ద్వారా. సో క్యాష్, సో సేవ్ ఇట్. ఓకే, సో ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ F1. సో 3,80,850, 3 lakhs ఏమో మనం ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసిన క్యాష్ బ్యాలెన్స్, 80,850 దాంట్లో చెక్ బౌన్స్ ఛార్జెస్ 850, 80,000 ఏమో కన్సల్టెన్సీ రెవెన్యూ. ఓకే, సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1st April 2024 పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఫ్రమ్ ABC ఫర్నిచర్ కంపెనీ 50,000 అండ్ క్రెడిట్, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 5 years ఓన్లీ. సో ఇక్కడ చూసుకుంటే మనం పర్చేజ్ చేయడం జరిగింది ఫర్నిచర్. సో పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఓచర్లు వేయొచ్చు కదా అని అనుకుంటాం. సో పర్చేజ్ ఓచర్లో ఓన్లీ మనం సేల్ ఆఫ్ ట్రేడింగ్ గూడ్స్, మనం దేంతో డీల్ చేస్తున్నామో వీటిని మనం సేల్ చేస్తే వీటిని మనం పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఓచర్లో వేస్తాము. అదేవిధంగా ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ని సేల్ చేస్తే సేల్ ఓచర్లో వేస్తాము. బట్ ఇక్కడ ఫిక్స్డ్ ఎసెట్ని పర్చేజ్ చేస్తున్నాము, ఫిక్స్డ్ ఎసెట్ని పర్చేజ్ చేస్తే క్రెడిట్కి పర్చేజ్ చేస్తే జనరల్ ఓచర్లో వేస్తాము. ఒకవేళ క్యాష్ పర్చేజ్ చేస్తే పేమెంట్ ఓచర్లో వేస్తాము. క్యాష్ పర్చేజ్ చేయట్లేదు కాబట్టి ఇది పేమెంట్ ఓచర్లో రాదు, అదేవిధంగా గూడ్స్ను పర్చేజ్ చేయట్లేదు కాబట్టి ఇది పర్చేజ్ ఓచర్లో రాదు. సో మనం ఫిక్స్డ్ ఎసెట్ని పర్చేజ్ చేస్తున్నాము, క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో జనరల్ ఓచర్లో ఎంట్రీ వేద్దాం, ఓచర్స్. సో జనరల్ ఓచర్, సో డెబిట్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఎసెట్. సో ఫర్నిచర్, బిజినెస్కి ఫర్నిచర్ ఫిక్స్డ్ ఎసెట్ వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్ చేసుకుంటాం. సో డెబిట్ బ్యాలెన్స్ 50,000. సో మన ఎసెట్ ఫిక్స్డ్ ఎసెట్ అనేది 80,000 ఉంది. సో ఇక్కడ క్రెడిట్ వచ్చేసి లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో లైబిలిటీని మనము పెంచుతున్నాం, పేమెంట్ చేయట్లేదు. ఏబీజీ ఫర్నిచర్ అకౌంట్. సో సన్రీ క్రెడిటర్ మన కరెంట్ లైబిలిటీ, సో 50,000. సో ఇక్కడ న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి, సేవ్ ఇట్. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను.
సో బ్యాలెన్స్ షీట్ చూడండి ఒకసారి. మన ఫిక్స్డ్ అసెట్ 50,000 ఉంది ఫర్నిచర్ కదా. సో కరెంట్ అసెట్ 5,80,000 ఉంది. ఓకే, 5,80,000. సో ఇక్కడ చూసుకుంటే లైబిలిటీ కూడా 50,000 ఉంది. ఎందుకు? మనము క్రెడిట్కి ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేసాం. సో అందుకే 50,000 అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్ ఫర్ ఆఫీస్ యూస్ ఫ్రమ్ A1 బుక్ స్టోర్స్. సో ఇక్కడ మనము పర్చేజ్ చేసాం, గూడ్స్ను పర్చేజ్ చేసామా? పర్చేజ్ చేయలేదు. సో పర్చేజ్ వచ్చలో రాదు. అదేవిధంగా క్యాష్ కానీ బ్యాంక్ ద్వారా పర్చేజ్ చేసామా? చేయలేదు. క్రెడిట్కి పర్చేజ్ చేసాం. సో ఇది పేమెంట్ ఓచర్లో రాదు. సో ఇది జనరల్ ఓచర్లో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము బిజినెస్లో యూజ్ చేయడానికి స్టేషనరీ ఐటమ్స్ బిజినెస్లో యూజ్ చేయడానికి మనం పర్చేజ్ చేస్తున్నాం, రీసేల్ చేయడానికి కాదు. రీసేల్ చేయడానికి పర్చేజ్ చేస్తే దాన్ని పర్చేజ్ ఓచర్లో వేస్తాం డైరెక్ట్లీ. బట్ దీన్ని యూజ్ చేయడానికి ఇంతకుముందే మనం ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేసాం. ఎందుకు? యూజ్ చేయడానికి, రీసేల్ చేయడానికి కాదు. అందుకే జనరల్ ఓచర్లో వేసాం. సేమ్ స్టేషనరీ ఐటమ్స్ని కూడా యూజ్ చేయడానికి పర్చేజ్ చేస్తున్నాము. అందుకే దీన్ని జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో ఓచర్స్ జనరల్ ఓచర్. సో డెబిట్ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ద నామినల్ రూల్ ప్రకారం. సో ఇక్కడ స్టేషనరీ ఎక్స్పెన్సెస్. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్ అని చూపిస్తాయి యాజ్ పర్ ద నామినల్ రూల్ ప్రకారం 6,500. సో క్రెడిట్ వచ్చేసి ఇంక్రీజ్ ద లైబిలిటీ. సో పేమెంట్ చేయలేదు. A1 బుక్ స్టోర్. సన్రీ క్రెడిటర్. సో కరెంట్ లైబిలిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ చేస్తున్నాం. న్యూ రిఫరెన్స్, సేవ్ ఇట్. సో ఈ విధంగా మనము ఫిక్స్డ్ అసెట్ని కానీ కన్జ్యూమబుల్ గూడ్స్ని కానీ క్రెడిట్కి పర్చేజ్ చేస్తే జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ వెళ్తున్నాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్, పేయబుల్. సో ఈ రెండు పేమెంట్స్ అనేవి మనం చేయాల్సి ఉంది. A1 నుండి మనము స్టేషనరీ ఐటమ్స్, ABC ఫర్నిచర్ నుండి ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేసాం. పేమెంట్ చేసేసాం. ఓచర్స్. సో పేమెంట్ అనేది బ్యాంక్ ద్వారా చేస్తున్నాము కాబట్టి పేమెంట్ ఓచర్లో వస్తుంది. A1 స్టోర్ 6,500. అగైన్స్ట్ రిఫరెన్స్ సెలెక్ట్ ద పెండింగ్ బిల్. ఓకే, అండ్ ICICI బ్యాంక్ 6,500. సో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ ఓచర్. నెక్స్ట్ ABC ఫర్నిచర్ 50,000 పే చేస్తున్నాం. అగైన్స్ట్ రిఫరెన్స్ సెలెక్ట్ ద బిల్ ICICI బ్యాంక్. సేవ్ ఇట్. సో బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్కి వెళ్తే క్యాపిటల్ 5 lakhs తోటి స్టార్ట్ చేశాము. ఫిక్స్డ్ అసెట్ 50,000 ఉంది. కరెంట్ అసెట్ 5,23,000 ఉంది. ఎందుకు తగ్గింది? బ్యాంక్ ద్వారా మనం పేమెంట్ చేసేసాం కాబట్టి. ఓకే, కరెంట్ లైబిలిటీ ఏమీ లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇద్దరు సన్రీ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ చేసేసాం. ప్రెసెంట్ ప్రాఫిట్ డెబిట్ సైడ్ ఉంటే ప్రాఫిట్ అన్నట్టు 73,500 అయితే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 31st మార్చ్న మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తాం. ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తాం. అవన్నీ కూడా మనం జనరల్ ఓచర్ యూజ్ చేసి ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో దాని గురించి నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఏవైతే మనము స్టేషనరీ ఎక్స్పెన్సెస్ పర్చేజ్ చేసాం A1 బుక్ స్టోర్ నుండి, ఓకే, 6,500 పెట్టి. సో ఆ స్టేషనరీ ఐటమ్స్ అసలే యూజ్ చేయలేదు. పెన్ను, బుక్స్ అన్నీ అలానే ఉన్నాయి. సో అవి ప్రెసెంట్ మనకు ఎక్స్పెన్సెస్, బట్ నెక్స్ట్ ఇయర్స్కి అవి మన దగ్గర స్టాక్ అలానే ఉంది కాబట్టి అది మనకు కరెంట్ అసెట్ అవుతుంది. సో ఇలాంటి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ని మనము స్టాక్ ఆఫ్ స్టేషనరీ కరెంట్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే జనరల్ ఓచర్ యూజ్ చేస్తాం. సో నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్, జనరల్ ఓచర్. సో ఇక్కడ మనకు డెబిట్ ఏంటి? కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్. సో కరెంట్ అసెట్ ఇది మనకు బిజినెస్కి, ఎందుకంటే మనం యూజ్ చేయలేదు ఆ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, పెన్స్, బుక్స్, పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో 6,500 అలానే ఉంది. సో ఎక్స్పెన్సెస్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, మనకు కరెంట్ అసెట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇయర్ ఎండ్లో చేస్తాము, 31st మార్చ్ అడ్జస్ట్మెంట్లో చేయడం జరుగుతుంది.
ఓకే, సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్రిషియేషన్. మనం ఫిక్స్డ్ ఎసెట్ ఫస్ట్ ఏప్రిల్న ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. సో ఇయర్ ఎండ్లో దాని వాల్యూ 5 years అని చెప్పాము. ఆల్రెడీ ఆ బిల్లో చూస్తే 5 years మాత్రమే యూజ్ఫుల్ లైఫ్. ఆఫ్టర్ 5 years తర్వాత దాని వాల్యూ 0. సో దానికి డిప్రిషియేషన్ ఎంట్రీ మనం ఏ ఓచర్లో ఎంట్రీ వేస్తాం? జనరల్ ఓచర్లో 31st March ఇయర్ ఎండ్లో వేస్తాము. సో డెబిట్ డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డిప్రిషియేషన్ అకౌంట్. సో ఇది మన బిజినెస్కు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ యూజ్ చేసాము. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో 5,000. సారీ, క్యాల్కులేషన్ చేద్దాం. మన ఎసెట్ 50,000, 5 years వారంటీ బై 5, సో 10,000. సో ఫిక్స్డ్ ఎసెట్ ఆల్వేస్ మన ఎసెట్ అనేది తగ్గితే మనం ఏం చేయాలి? ఎసెట్ తగ్గితే క్రెడిట్ చేయాలి. ఎసెట్ తగ్గితే క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ పెరిగితే డెబిట్ చేయాలి. సో అందుకే నేను ఫర్నిచర్ వాల్యూ తగ్గింది, 50,000 పెట్టి పర్చేజ్ చేస్తే వాల్యూ తగ్గించాం, 40,000 దాని వాల్యూ ప్రెజెంట్. సో ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీని మనం జనరల్ ఓచర్ వేసి వేయడం జరుగుతుంది. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. సో బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ట్ F1 ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ రిపోర్ట్లో? ఫర్నిచర్ వాల్యూ ఎగ్జాక్ట్లీ రిపోర్టు 40,000 కదా. ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ అయితే వచ్చింది జనరల్ ఓచర్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం వల్ల. ఓకే, సో అదేవిధంగా ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్ 70,000. ఎక్స్పెన్సెస్ డిప్రిషియేషన్ అనేది ఎగ్జాక్ట్లీ మన డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేషన్ చేసాం. ఇలా డిఫరెంట్ ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. ఈ విధంగానే మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అయితే వేస్తాము ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ స్టేట్మెంట్స్ కోసం. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెన్స్ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది, బిజినెస్ యొక్క ఎసెట్ వాల్యూ ఏ విధంగా ఉంది, లయబిలిటీస్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉన్నాయి, పేయబుల్స్, రిసీవబుల్స్ అన్నింటినీ మనము జనరల్ ఓచర్ వేసి ఎంట్రీ వేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్లీ బిజినెస్ అనేది ప్రాఫిట్ కోసం పనిచేయడం జరుగుతుంది. బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఓనర్ క్యాపిటల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే బిజినెస్కి 70,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓకే, 70,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని మనము ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. 70,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఓచర్ జనరల్ ఓచర్. సో ఇక్కడ డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాము. ఓకే, 70,000. సో ఇక్కడ లయబిలిటీ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే క్రెడిట్ బ్యాలెన్స్ క్యాపిటల్ బిజినెస్కి అది లయబిలిటీ క్యాపిటల్ 70,000 అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇలాంటి ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ని జనరల్ ఓచర్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్ చూడండి ఎగ్జాక్ట్గా 5 lakhs పెడితే మనకు 70,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 70,000 అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది క్యాపిటల్ అకౌంట్కి. సో ఓనర్ క్యాపిటల్ 5,70,000. ఎగ్జాక్ట్లీ బిజినెస్ యొక్క ఎక్స్పెన్సెస్ 40, బిజినెస్ యొక్క ఫిక్స్డ్ ఎసెట్ 40,000 అయితే ఉంది. కరెంట్ బ్యాలెన్స్ 5,30,000 ఉండడం జరిగింది. సో ఈ విధంగా జనరల్ ఓచర్ని మనం టాలీలో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.